హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు 3 వింతలు. ఇది డిసెంబర్ నెల 1948 సంవత్సరం చందమామలో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఒక రాజుకి ముగ్గురు కొడుకులు. వాళ్ళు ముగ్గురు సమస్త విద్యల్లో చక్కగా నేర్చుకున్నారు. అన్ని విద్యల్లోనూ ముగ్గురు అన్నదమ్ములు సరిసమానంగానే ప్రజ్ఞ సంపాదించారు. ముగ్గురు కొడుకుల మీద రాజుకి ఒక మోస్తరుగానే ప్రేమ, అభిమానము చూపుతుండేవారు. రాను రాను రాజుకి ముసల్తనం వచ్చేస్తున్నది. కొడుకులు ఎవరికి ఒకళ్ళకి రాజ్యం అప్పగించేయాలి. అయితే ఆయనకి ముగ్గురు సమానమే. అందులో ఎవరికి అప్పగించటం? ఈ ప్రశ్నకి ఆయనకి జవాబు తోచలేదు. చాలా దూరం ఆలోచించాడు రాజు. కొడుకులు ముగ్గురిని దగ్గరికి పిలిచి, నాయనలు చూడండి, నాకు వృద్ధాప్యం వచ్చేస్తున్నది. విశ్రాంతి తీసుకోవాలి కదా. అందుకని మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ప్రపంచంలో కల్లా విలువైన వింతలు, నది, వస్తువులు కానీ తీసుకురాగలరో వారికి రాజ్యం అప్పగించటానికి నిశ్చయించుకున్నాను అని తన మనసులోని ఉద్దేశం కొడుకులతో చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు విని కొడుకులు ఉత్సాహపడ్డారు. సరేనంటే సరేనన్నారు. మర్నాడు ముగ్గురు కావలసినంత ధనము, ఒక్కొక్క పంచకళ్యాణి గుర్రము తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా సరే 3 నెలల లోపున ముగ్గురు ఒకనొక జాగాలో కలుసుకోవాలని నిశ్చయించుకుని తలొక దారికి పట్టిపోయారు. వెళ్ళి పెద్దవాడు భీమకోట అనే ఊరు చేరుకున్నాడు. పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేసి ఊళ్ళో విశేషాలేమిటో చూచి వద్దామని బయలుదేరాడు. వెళ్తూ ఉండగా దారిలో ఒక విచిత్రమైన తివాచీ అమ్ముతున్నాడు. అబ్బీ, ఈ తివాచీలో ఉండే చిత్రమేమిటి? ఇది ఎంతకిస్తావు అని అడిగాడు రాజకుమారుడు. అయ్యా, దీని మీద కూర్చుంటే తలుచుకున్న చోటికి వాయువేగంలో తీసుకుపోతుంది. 1000 వరహాలు అని చెప్పాడు. వెంటనే 1000 వరహాలు ఇచ్చి ఆ తివాచీ తీసుకున్నాడు రాజకుమారుడు. లోకంలో దీన్ని మించిన వింత వస్తువు మరేం ఉంటుంది? మా తండ్రి రాజ్యం నాకే వచ్చేస్తుంది అని ఉప్పొంగిపోతూ ఇంటి ముఖం పట్టాడు. కొన్నాళ్లు ప్రయాణం చేసి రెండో రాజకుమారుడు రత్నాపురం చేరుకున్నాడు. అన్నలాగానే అతను కూడా ఊళ్ళో వింతలు చూడబోయాడు. దారిలో ఒకడు చిత్రమైన దుర్బిణి అద్దం అమ్ముతున్నాడు. ఆ అద్దంలో మనస్సున తలుచుకున్న వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే కళ్లకు కట్టినట్టు కనిపిస్తారు. ఇంతకు మించిన వింత లోకంలో మరెక్కడో ఉండబోదు అనుకున్నాడు రాజకుమారుడు. రాజ్యం తనకే వచ్చేస్తుందన్న నమ్మకంతో ఆ అద్దాన్ని 2000 వరహాలకిచ్చి కొనుక్కొని రెట్టింపు ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఇక మూడో రాజకుమారుడు ఎన్నెన్నో అరణ్యాలు, నదులు దాటి సింహపురి అనే మహాపట్టణాన్ని చేరుకున్నాడు. భోజనం చేసిన తర్వాత ఊర్లో వింతలు చూద్దామని షికారుకి బయలుదేరాడు. దారిలో ఒకడు ఒక విచిత్రమైన మామిడి పండును అమ్ముతున్నాడు. అయితే దాన్ని వెల ఇచ్చి కొనగలిగిన వాళ్ళెవరూ కనబడడం లేదు. ఆ మామిడి పండులో ఉండే చిత్రం ఏమిటి అని అనుకున్నాడు రాజకుమారుడు. అది వాడదట, ఎంతకాలమున్నా కుళ్ళదట. దాని వాసన చూస్తే చాలు ఎటువంటి జబ్బైనా సరే మాయమై చక్కా పోతుందట. వెంటనే 3000 వరహాలిచ్చి ఆ మామిడి పండుని కొనేసి, ఇంతకంటే గొప్ప వింత ప్రపంచంలో మరి ఎక్కడా ఉండబోదు గనుక నాకే నా తండ్రి రాజ్యం అని సంతోషిస్తూ కడసారి వాడున్న ఇంటి ముఖం పట్టాడు. రాజకుమారులు ముగ్గురు వాళ్ళ ఏర్పాటు చేసుకున్న చోటునే కలుసుకున్నారు. నా వస్తువు గొప్పదంటే నా వస్తువు గొప్పదని వాళ్ళలో వాళ్ళు వాదన ప్రారంభమైంది. ఆఖరున రెండోవాడు అన్నాడు కదా, మనం ఇలా వాదులాడుకోవడం ఏమీ బాగాలేదు. నా దగ్గర దుర్బిణి అద్దం ఉండగానే ఉంది కదా, అందులో ఒకసారి చూసి నాన్నగారి పరిస్థితి తెలుసుకుందామని. ఆ మాటకి తక్కిన ఇద్దరు తలూపి భేష్ అంటే భేష్ అన్నారు. మనసులో తలుచుకుని అద్దంలో చూశారు. కొడుకులు ఎప్పటికీ రాకపోవటం చేత రాజుగారు బెంగ పెట్టుకుని మంచం పట్టినట్టు ఆ అద్దంలో ప్రత్యక్షంగా అగుపడింది. క్షణమైనా ఆలస్యం చేయకుండా పెద్దవాడు కొన్నటువంటి తివాచీ ఎక్కి ముగ్గురు కోటలో వాలారు. మూడోవాడు గబగబా తన దగ్గర ఉన్న మామిడి పండుని తీసి తండ్రికి వాసన చూపించాడు. రాజుగారి జబ్బు చిటికెలో నయమైపోయి ఆయన గభీమని లేచి కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోవటమే కాదు, ఎంతగానో సంతోషించారు. ఇక్కడికి ఇది బాగానే ఉంది, కానీ రాజుకి పట్టుకున్న సమస్య మాత్రం ఇప్పటికీ తేలనే లేదు. కొడుకులు తీసుకొచ్చిన వస్తువులు దేనికి మట్టుకు దానికదే వింతైనది, విలువైనది. 3 వస్తువులు గొప్పవే, 3 చిత్రమైనవే. వాటిలో ఇది ఎక్కువ అది తక్కువ అని పోల్చి చెప్పటానికి వీలే కనబడలేదు. 3 వస్తువులు ఒక్కమారుగా కలిసి రావడం చేతనే రాజు ప్రాణాలు దక్కినాయి. అందులోనూ ఏ ఒక్కటి లేకపోయినా మాట దక్కుపోను.
అందుకనే రాజుగారికి ఆలోచన తెగడం లేదు. ఇంకా ఇప్పటికీ దర్బారులు చేస్తూనే ఉన్నారు. సభలో పెద్ద పెద్ద సలహాలు అడుగుతున్నారు. సమాధానం చెప్పటానికి ఎవరి వల్ల కాకుండా ఉంది. చివరికి ఏమన్నారో తెలుసా రాజుగారు? బాలవాక్యం బ్రహ్మవాక్యం. చందమామ చదివే పాపాయిలు రాజ్యంలో ఎవడికి ఇవ్వమంటే వాడికే రాజ్యం ఇవ్వదలుచుకున్నాను అని చెప్పారు. కనుక రాజకుమారు ముగ్గురులో ఎవరికి రాజ్యం ఇవ్వాలో మీరే నిర్ణయించి ఇచ్చేయండి. లేకపోతే వాళ్ళు పాపం కొట్టుకుంటారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.